ఈ పీపీపీ అని చెప్పేసి, ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డెలు పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ఈ ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాము. మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రజాస్వామ్య వాదులు కావచ్చు, అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో, ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకుని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము, దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము, కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము.